కాంగ్రెస్ ప్రభుత్వంపై సింగరేణి కార్మికులు కన్నెర్ర చేశారు. గతేడాది కంటే డబుల్ ప్రాఫిట్ చూపిస్తే లాభాల్లో 50% కోత పెట్టారంటూ మండిపడ్డారు. మందమర్రి ఏరియాలో కాశీపేట 2 గనిలో ఐఎన్టీయూసీ గేట్ మీటింగ్ లో కాంగ్రెస్ నాయకులను నిలదీశారు సింగరేణి కార్మికులు. లాభాల్లో కోత పెట్టి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత సంవత్సరం 2,222 కోట్లు లాభాలు వస్తే కార్మికులకు 710 కోట్లు పంచారని, ఏడాది 4,701 కోట్లు లాభాలు వస్తే కార్మికులకు కేవలం 796 కోట్లు మాత్రమే పంచడం దారుణమన్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా 33% లాభాలు పంచితే కార్మికులకు మొత్తంగా 1,550 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ అందజేస్తారు. ఉమేష్, చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వంపై సింగరేణి కార్మికులైతే ఫైర్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. గతేడాది కంటే డబుల్ ప్రాఫిట్ చూపిస్తే లాభాల్లో 50% ఇస్తామని చెప్పి కోత పెట్టారని చెప్పి వాళ్ళు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అంతా. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంబంధించి లాభాల వాటాపై కార్మికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఏదైతే బెల్లంపల్లి రీజియన్ సంబంధించి శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి 3 డివిజన్లలో కూడా కార్మికులు అంతా కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సింగరేణి లాభాల వాటాపై మండిపడుతున్నారు. తాజాగా మా మందమరి సింగరేణి ఏరియాలోని కాశీపేట 2 దానికి ఏదైతే ఐఎన్టీయూసీ గేట్ మీటింగ్ లో కార్మికులంతా కూడా నిలదీశారు. ఏదైతే రికార్డు స్థాయిలో గతంలో ఎన్నలేని విధంగా కూడా సింగరేణి సంస్థ 4,071 కోట్ల లాభాలు ఆర్జించినట్లు కూడా అటు వైపు యాజమాన్యం పేర్కొన్నది. దానిలో నుంచి భవిష్యత్తు ప్రణాళికల కోసం 2,289 కోట్లు పక్కకు పెట్టి కేవలం 2,412 కోట్ల లాభాల నుంచి కార్మికులకు 33% కింద 796 కోట్లు బోనస్ గా ప్రకటించడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిరసన కూడా కార్మికులు వ్యక్తం అవుతోంది. సంస్థ యాజమాన్యం పక్కకు పెట్టిన 2,289 కోట్లకు 33% వాటాలు ఎగురుతున్నదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో కూడా ఏదైతే కార్మికుల లాభాల్లో కూడా బోనస్ గా పరిశీలించినట్టయితే గత ఏడాది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 33% బోనస్, అంటే దాదాపు 2,222 కోట్లలో దాదాపు 711 కోట్లను కార్మికులకు ఆనాడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం లాభాల వాటాగా పంచింది. అయితే గతంతో పోలిస్తే దాదాపు కార్మికులు మిగతా 50% బోనస్ కూడా పగిలింది. దీంతో కార్మికులు కూడా ఈ సంవత్సరం తీవ్రంగా వాళ్ళంతా కూడా నష్టపోయే ప్రమాదం. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 33% తోటి పోల్చినట్టయితే కేవలం ఏదైతే 2,411 కోట్లలో 33% కాదు, 16.93% తమకు ఏదైతే సింగరేణి యాజమాన్యం ప్రకటించిన పట్ల కూడా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మొత్తంగా 4,071 కోట్ల లాభాలు కనుక ఏదైతే యాజమాన్యం 33% పంచినట్టయితే దాదాపు 1,550 కోట్ల పైచీలకు కార్మికులకు బోనస్ అందే అవకాశం ఉన్నది. దాంతో దాదాపు ప్రతి కార్మికునికి 4 లక్షలకు పైగా ఏదైతే బోనస్ అందే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కార్మికులకు అన్యాయం చేస్తుందంటూ కూడా వారంతా కూడా మండిపడుతున్నారు. మమతా. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.